హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి వస్తుంది అంటే ప్రతి ఒక్కళ్ళలో మెదిలే మొదటి ఆలోచన ఏంటి? ఖైరతాబాద్ బడా గణేష్ ఈ సంవత్సరం ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు అనే కదా. ఎస్, ఈరోజు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కర్ర పూజ కార్యక్రమాన్ని చేపట్టిందన్నమాట. అంటే ఈ రోజు నుంచి ఖైరతాబాద్ గణేష్ రూపాన్ని తీర్చిదిద్దడానికి కార్యక్రమాలు మొదలైపోయాయన్నమాట. ఈసారి 69 అడుగుల ఎత్తైన శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిగా మనకి దర్శనమివ్వబోతున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం గణపతికి ఇరువైపులా 2 విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా. ఈసారి ఎడమ వైపున సోమనాథ్ జ్యోతిర్లింగం మనకి దర్శనం ఇవ్వబోతోంది. కుడివైపు చూస్తే కాళీమాత విగ్రహాన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇలా సర్వాంగ సుందరంగా ఈసారి మనకి ఖైరతాబాద్ గణేశుడు దర్శనమివ్వబోతున్నాడు. ప్రతి సంవత్సరం కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ బడా గణేష్ని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇదొక సెంటిమెంట్ అన్నమాట. సంవత్సరానికి ఒక్కమారు ఖైరతాబాద్ గణపతిని వచ్చి దర్శనం చేసుకుంటే ఆ సంవత్సరం మొత్తం ఎలాంటి విఘ్నాలు లేకుండా వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా నిరాటంకంగా కొనసాగుతాయి అనేది భక్తులకు ఒక నమ్మకం. ఆ గణేశుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు అని ఒక నమ్మకం అనమాట. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అంత పెద్ద ఎత్తున తరలి వస్తారు.